వెంకట్ గారు ఇప్పుడు చాలా స్పష్టంగా సరే ఒక పొలిటికల్ పార్టీగా పక్కన పెడితే నేను కూడా బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ని. అవును, నీట్ ద్వారా ఏంటంటే రేపటి భారతదేశ భవిష్యత్తు రేపు ఉత్పన్న చేసే ఆ డాక్టర్స్కి కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్ ఇది. సో రేపు పొద్దున ప్రజల జీవితాలు దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఏదైతే సంబంధించి ఈరోజు నిజంగా ఎలక్షన్ ఒక చోట బూత్లో తప్పు జరుగుతాయి, ఇటువంటి ఎగ్జామ్స్లు అనేవి ఎప్పుడన్నా ఏదన్నా సంస్థ పైన అది రాష్ట్ర పరిధిలో కానీ కేంద్ర పరిధిలో కానీ దాని ఇంటిగ్రిటీ పైన మార్క్ వచ్చినప్పుడు 0.01% పేపర్ లీకేజ్ అయిన ఆస్కారం ఉన్నప్పుడు 100% ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాల్సిన అవశ్యకత అవసరం ఉంటుంది. గతంలో కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎన్నిటి తరహాలో మొత్తం డాక్టర్లు పెట్టడం మీకు గతంలో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్టేట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టీఎస్పీఎస్సీది గ్రూప్ 1 పేపర్స్ రెండోసారి కండక్ట్ చేసినప్పుడు కేవలం బయోమెట్రిక్ సిస్టమ్ ఫాలో అవ్వలేదు. అంటే దేర్ మైట్ బీ ఛాన్స్, అంటే అవకతవకలు జరుగుండొచ్చనే ఉద్దేశంతో ఆ రోజు హైకోర్టు ఇమీడియట్గా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి సింగిల్ బెంచ్ అండ్ డివిజనల్ బెంచ్లో ఆర్డర్ ఇచ్చింది. సేమ్ ఇదే టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయిన మరుసటి రోజే, అప్పటికి ఆధారాలు బయటికి రాలే, పేపర్ లీక్ ఇవన్నీ తెలియదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా గ్రూప్ 1 లీక్ అవ్వలే అని చెప్పారు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు ఆ రోజు ఏమని డిమాండ్ చేశారు, అన్ని పేపర్లని క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ద సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా May 4th రోజు ఎప్పుడైతే మీడియాలో బయటికి వచ్చిందో పేపర్ లీకేజ్ అయిందని బయటకు వచ్చినప్పుడు ఆ రోజు దీనిపైన ఎంక్వైరీ జరగలేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఆన్ ప్రాసెస్ ఉండే. ఆ రోజు బయటపెట్టి ఏదన్నా చేసి అప్పటికప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే దాని ఇంపాక్ట్ లార్జర్ ఆస్పెక్ట్లో ఉంటుండే. దాన్ని మొత్తం పక్కన పెట్టి June 4th రోజు రిజల్ట్ బయటికి వస్తుంది. జూన్ దాదాపు ఒక 4-5 రోజులు సంబంధించిన కేంద్ర మంత్రి ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు స్పందించారు. మొదట లీక్ కాలే అంటారు, తర్వాత కొంతమందిని అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ రోజు వారు చెప్పేది సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్తారు. ఒక్కసారి మీరు కౌన్సిలింగ్ని పూర్తి చేసి, ఒకసారి మీరు విద్యార్థులకు ఆశ కల్పించి, ఏదైతే లీక్ అయిందని చెప్పి ఇంత కాన్స్పిరసీకి అయినప్పుడు ఇంటిగ్రిటీ అండ్ శాంటిటీ ఆఫ్ ద ఏజెన్సీ పైన మార్క్ వస్తున్నప్పుడు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు చేసిందని ప్రూవ్ అవుతున్నప్పుడు ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ కావాలి, మొత్తం బయటికి రావాలని అంటే కౌన్సిలింగ్ పూర్తి చేసి ఒక 1500 మంది స్టూడెంట్స్ మార్క్స్ డిఫరెన్సియేషన్ రాదా?